గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆంధ్రజ్యోతి మార్నింగ్ న్యూస్ పేపర్. సో మనకి మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ చూస్తున్నాం. చలానాలపై సబ్సిడీ 37 వరకు అయితే పెంచారంట. ఇన్ కేసు ఎవరైనా మిస్ అయితే మాత్రం ఇంకా పే చేసుకోవచ్చు, అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు రాజీనామాలకి సంబంధించిన ఆమోదం అయితే వచ్చింది. నెక్స్ట్ కొత్తగా నియామకం చేపట్టాలి. దానికి సంబంధించిన విషయంలో ఐఏఎస్ కానీ ఐపీఎస్ లాంటి టీఎస్పీఎస్సీ పగ్గాలు చేపట్టాలని అనుకుంటున్నారు. తెలంగాణలోని పెట్టుబడులు పెట్టండి అంటూ 13 దేశాలకు రేవంత్ అయితే పిలుపునిచ్చారు. కొత్త విద్యుత్ విధానం అమల్లో తీసుకురావాలి. అసలుకి ఎక్కువ రేటు పెట్టి ఎందుకు విద్యుత్ కొనాల్సి వచ్చింది, తక్కువ ఉన్న చోట కొనుక్కోవచ్చుగా అని ప్రశ్నించాడు. అంతేకాకుండా రైతులకి 24 గంటలు కరెంటు ఇచ్చి తీరాల్సిందే అండ్ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని కోరారు. సో దానికి తగ్గట్టు అన్ని చట్టాలను తీసుకుని చర్యలను తీసుకోవాలని కోరాడు. నేవీ రేడార్ నిర్మాణానికి పచ్చ జెండా. అక్రమ అక్రమబద్ధీకరణ విచారణ. సో మన ఇదైతే ఆంధ్రజ్యోతిలోని భూఫట్ కథనంతో సంచలనం రేపుతున్న ఏరియా, ఒక భూమి ల్యాండ్ ఇష్యూ. దానికైతే మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, దాని మీద ఎంక్వైరీ చేశారు. అండ్ కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొద్దామని శ్రీధర్ బాబు అంటున్నారు. కేసీఆర్ కష్టపడారు, దేశంలో ఎవ్వరు కేసీఆర్ లా కష్టపడలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించారు. రక్తాన్ని రంగరిస్తే ఎలా బతుకున్నాడో మరి. 99% సమయానికి పాలనకే కేటాయించారు. ఓకే, కేటాయించారు, 10 సంవత్సరాలు పరిపాలించారు. నెక్స్ట్, ఏకనాథ్ షిండేది అసలైన శివసేన. ఆలయ ప్రారంభించడానికి మేము రాం. సోనియా, ఖార్గే, అధీర్. చంద్రబాబుకు భారీ ఊరట. సో 3 కేసులలో ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసులలో ముందస్తు బెయిల్ అయితే వచ్చింది. ఇన్ని బెయిల్ మంచిగా చేసే వాళ్ళకి ఇన్ని బెయిల్ ఎందుకు వస్తున్నాయి, ఇన్ని కేసులు ఎందుకు అవుతున్నాయి? 100 ఏళ్లు కారు చిచ్చు చల్లారేదెలా? సో ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య కాలిన ఏదైతే రగిలిన ఈ కారు చిచ్చును మాత్రం ఆపేది ఎవరూ లేదు. విద్యార్థుల స్థాయికి తగ్గ పుస్తకాలు ఉండాలి. పిల్లి శాపాలకు ఉట్టి తెగిపడదు రేవంత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అంటుండు. ఫార్మా కాలుష్యం నుంచి కాపాడుతున్నారనుకుంటే ఇంకా పెంచుతున్నారు. 4.76 కోట్ల బ్యాంకు సొమ్ము కాజేసిన మేనేజర్. ఒకేపు ప్రజానాయకులే కాదు, కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు కూడా ఇట్లా లోన్లు తీసుకొని కట్టట్లేదు అనుకుంటే అసలు బ్యాంకులోవి పనిచేసే వ్యక్తులు కూడా ఇట్లా కాజేస్తున్నారు. అట్లా ఉంది సొసైటీ. సో మనకి నో ఎథిక్స్, నో మొరాలిటీస్ అనేది బాగా ఈ మధ్యన అలవాటు అయిపోయింది. సో మొత్తం చేంజ్ వచ్చేసింది. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కి పటిష్ట భద్రత. ఫుడ్ డెలివరీ బాయ్ హెచ్ఆర్ గా అవతారం. సో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేసుకుంటూ హెచ్ఆర్ గా అవతారం ఎత్తిందంట. బ్యాక్ డోర్ లో అవకాశాలు అంటూ టోకరా పెట్టి అటు ఇటు 20 రోజుల్లోని 3.36 లక్షలు అయితే వసూలు చేశాడు. సో బీకామ్ చదివిన ప్రణయ్ కుమార్ 29. స్మగ్లర్ గా ఫార్మసీ విద్యార్థి. బ్యాగుల్లో దుస్తుల మధ్య హెరాయిన్ రాజస్థాన్ నుంచి నగరానికి సరఫరా. సో గ్రేట్, 50 లక్షల విలువైన హెరాయిన్ స్వాధీనం. చదువుకోమ్మా అంటే ఏం చేస్తుందో చూడు. బిఎన్ఎస్ చట్టంలోని నిబంధనలు సవరించాలి. 1, 2 శిక్షణలు రద్దు చేయాలని హనుమకొండ ఆంధ్ర ప్రాంతాలకు సంక్రాంతికి ప్రత్యేక బస్సులు. బాలుడిపై కుక్కదాడులు ఇంకా తగ్గం. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోరు. పూజలు. రోడ్డుకు రాజకీయాల అడ్డా. సో రోడ్డు మంచిగా చేయడం కోసం రాజకీయాలే అడ్డు. మరి రాజకీయ నాయకులు వీళ్ళు పొత్తులు పెట్టుకోకపోతే మరి ఎట్లా? మంచిగా వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి కాదే వచ్చింది, పవర్ కోసం వచ్చినారు. అభయస్థం దరఖాస్తులు కంప్యూటరీకరణ. రాష్ట్రంలో తొలిసారిగా కిమ్స్ లో స్మార్ట్ వాట్. ఈయనెవరో ఇప్పుడే నిద్ర లేచారు. దోచుకున్న డబ్బు ప్రజలకు పంచాలి. సో 9.5 ఏళ్ల నుంచి తెలంగాణను దోచుకొని దాచుకున్న కుటుంబమేనని టీపీసీసీ అధికారి ప్రతినిధి గౌరీ సతీష్. 9 సంవత్సరాల నుంచి ఏం చేశారో మరి. రాజేందర్ నగర్ ఇన్స్పెక్టర్ అభినందనల వెలువ. సో ఏం చేశారో మన ఆయన మరి. స్మగ్లర్, చెప్పగా స్మగ్లర్ గా ఈమె స్మగ్లర్ గర్ల్. 1 గ్రాముకు 5,000 అంట. అదే ఫారెన్ లో అయితే మస్తు 80 గ్రాముల విలువది 50 లక్షలు వస్తాయంట 80 గ్రాములు అమ్మితే. సో ఒక 100 గ్రాముల లోపు మాత్రమే ఆమె అమ్మే హెరాయిన్ మన లోకల్ ఏరియా మార్కెట్ లో అయితే 5 నుంచి 6 వేలు, లేకపోతే ఇంకా కొంచెం ఫేమస్ ఏరియాలో అయితే 10 నుంచి 12 వేలు వస్తాయంట 1 గ్రాముకి. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే 50 లక్షలు ఉంటాయంట. సో ఆమె ఫారిన్ లో ట్రై చేయాల్సింది, ఇక్కడ కాకుండా దొరకకుండా ఉండేది. విద్యుత్ సంస్థల గాడిలో పెట్టాలి. అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది అప్పులతో పాటు కాకుండా ఇంకా అసలుకి ఎక్కువ కరెంటు ఎందుకు ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సి వచ్చింది దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దామని రేవంత్ సార్ అంటున్నారు. మాజీ సైనికుల కోసం జాబ్ మేళా. సో వివిధ కంపెనీలలో 199 మంది అభ్యర్థుల ఎంపిక. దేవాలయ స్థలంలోని ఇల్లు సీజు. అధికారులు అడ్డుకున్న బాలికపై లైంగిక దాడి కేసులో వ్యక్తి యావజ్జీవ శిక్ష. తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు 7 లక్షల నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ఆదేశం. సో పోక్సో చట్టం కింద 2015 నమోదైన కేసు 289 అండ్ 2015.
సో కేసు ఫైల్ చేసింది ఐపీసీ సెక్షన్ 448 506 తో పాటు పోక్సో చట్టం కింద 4వ సెక్షన్లోని ఏసీ నెంబర్ 542/2016 అనే వాటి మీద ఉంటుంది. సో జాగ్రత్త, మరి మీరు జీడిమెట్లలో బాలిక కిడ్నాప్ అత్యాచారానికి యత్నించిన వాచ్మెన్ శ్రావ్య చిల్లాకు అందాల కిరీటం. సౌత్ ఇండియా క్రౌన్ సాధించిన అందాల రాణిగా నిలిచిన శ్రావ్య చిల్లా. పతంగుల పండగ సంక్రాంతి సందర్భంగా ధూళిపేటలు గాలిపటాలు కొనుగోలు చేస్తున్న యువత. సో నవ్యాలోని ఒత్తిడి తగ్గించి పైనాపిల్ ఒకసారి ట్రై చేసి చూడండి. సాగు రైతు బాగు కోసం. సో రైతుగా సాగు చేయండి, మంచిగా బాగుపడండి. రోజు నడిస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రోజుకి మినిమం 7 కిలోమీటర్లు నడిస్తేనంట 43% మొత్తం అన్ని వేరే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చాయని కూడా మనం అవాయిడ్ చేయగలిగ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుందంట. అందుకే డైలీ వాక్ చేయండి, తినంగానే పడుకోవటం కాదు. 250 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. సో రామాయంపేట, మెదక్ జిల్లా. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష. ఉద్యోగంలో చేరేందుకు రావడంతో గుర్తింపు. ఒకరి అరెస్ట్. అటవీ శాఖ ఉద్యోగం కోసం ఒక వ్యక్తి మరొక వ్యక్తితో రాయించుకొని ఉద్యోగంకి ఎంపికయ్యాడు. సో అది భలేగా హర్యానాకు చెందిన వికాస్. పూర్తి వివరాలు పూర్తిగా సపరేట్ చేస్తాను. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి స్టేషన్ లో ఆగుతుండగా ఘటన. డెడ్ హ్యాండ్ గోడను బలంగా ఢీకున్న రైలు. భారీ కుదుపుతో పక్కకు జరిగిన 3 బోగీలు. ఆరుగురికి గాయాలు. లాలాగూడ ఆసుపత్రిలో చికిత్స. 50,000 చొప్పున పరిహారం. మూతపడిన టెక్స్టైల్ పార్క్ ను మళ్లీ ఓపెన్ చేయండి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం. ఉపాధి కోల్పోయిన వేలాది మంది కార్మికులు తిరిగి ప్రారంభించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. సో సిరిసిల్ల అనేది టెక్స్టైల్ కి ఫేమస్. సో 9 ఇయర్స్ లో ఉన్న సిరిసిల్ల ఎమ్మెల్యే ఏం చేశాడో మరి. సో మన బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు మంచి టెక్స్టైల్ ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పారు. బట్ ఇక్కడ వీళ్ళు మూతపడిన టెక్స్టైల్ పార్క్ ని మళ్ళీ ఓపెన్ చేయండి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే అసలు ఏం జరిగింది? జనసేనతో అమ్మటి రాయుడు పోటీ. మొన్న వైసీపీ, నిన్నో క్రికెట్, ఈ రోజు జనసేన. ఆలయ ప్రతిష్ట వేళలో మసీదుల్లోనూ దీపాలు పెట్టండి. సో బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దికి. సో ఇక్కడ వివక్ష అనేది లేకుండా ఎవరైనా చేయొచ్చనే కోరుకుంటున్నారు. నా కొడుకును నేను చంపలేదు, నిద్ర లేచే చూసేసరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇంకొక దాంట్లో ఇంకొక న్యూస్ ఉంది. ఇదే న్యూస్ ని ఆలయ ప్రారంభానికి మేము చదివాం ఆల్రెడీ. ప్రపంచానికే భారత్ ఆశాకిరణం. ప్రధాని మోడీ. అసలైన శివసేన సిండేదే. బెల్కోనో బాణా కేసులో 9 మంది మిస్సింగ్. అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారో ఎక్కడ పోయారో తెలియదంట, ఇంకా దొరకలేదు. 9 మంది అయితే. క్యూబాలో 500% పెరిగిన పెట్రోల్ ధరలు. సో పెట్రోల్ ధరలు క్యూబాలో ఎంత ఉన్నాయంటే 132 పైసలు ఉన్నాయంట. అది సుమారు 450 రూపాయలు మన ఇండియాలో కరెన్సీలోని. ఒక ప్రీమియం పెట్రోల్ అయితే 30 పైసలు ఉంది. 156 పైసలకు పెరిగిందంట. అంటే 30 రూపాయల నుంచి 500% పెరిగింది. టార్గెట్ 400. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ లక్ష్యం ఇదే. సో 400 సీట్లు కావాలంట వాళ్ళకి. హమాస్ మాకొద్దంటే మాకొద్దు. సో ఎవరు గాజా వాసులు తేల్చి చెప్తున్నారు. హమాస్ మీద ఇప్పటిదాకా జరిగిన దాడికి తట్టుకోలేక వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు. ఇంకా కాళేశ్వరంపై కొనసాగుతున్న దర్యాప్తి. 2వ రోజు ముమ్మరంగా తనిఖీలు. ఫైళ్లు, హార్డ్ డిస్కులు పరిశీలన. అవినీతిపై చర్యలకు సిద్ధం. ఏసీబీ, విజిలెన్స్ విభాగాల్లో బలోపేతం. సివిల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి బాధ్యతలు. గొర్రెల పంపిణీ గోల్మాల్ పై మొదలైన దర్యాప్తి. సో ఇది కూడా గోల్మాల్ అయిందంట. రాష్ట్ర సాధనలోని గద్దర్ది కీలక పాత్ర. బట్టి. ఈ నెలాఖరు కల్లా రైతు బంధు. తుమ్మల. ఒంటరిగా కన్నీరు పెట్టుకున్న పొంగులేటి. నా వలన గత ప్రభుత్వ ఇబ్బందులు పెట్టిన వ్యాఖ్య. తన వాహనానికి రాహుల్ యాత్ర అతికించిన సీఎం. సో తన ఏదైతే సొంత వెహికల్ ఉందో రేవంత్ రెడ్డిది, దానికి భారత్ జోడో యాత్రకి సంబంధించిన ఒక స్టిక్కర్ అయితే అతికిచ్చారు. దానికి తన వాహనానికి రాహుల్ యాత్ర స్టిక్కర్ అతికించిన సీఎం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. కార్మికుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తాం. కమిషనర్ కృష్ణ ఆదిత్య. సాహిత్య ఇన్ఫ్రా ఆస్తులు అటాచ్ కసరత్తు చేయండి. ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ ఐఆర్ఎస్ అధికారికి ఇండియన్ రెవెన్యూ అధికారి ప్రకాష్ రాథోడ్కి ఇచ్చే అవకాశం ఉందంట. అది మరి. ఆర్టీసీ సిబ్బందిపై దాడులను సహించం. సజ్జనర్. సాగర్ శ్రీశైలంను అప్పగించండి. తెలుగు రాష్ట్రాలను కోరనున్న కేంద్రం. సో మొత్తం కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకుందామని మన కేంద్ర ప్రభుత్వం అయితే అనుకుంటుంది. త్వరలో కొత్త పారిశ్రామిక. గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలే టార్గెట్. యథాచ్ఛేదంగా. సో కొత్తూరు విద్యార్థుల ప్రవర్తనపై టీచర్ల ఫిర్యాదు. 3 బేడీలు, 8 కిలోల చాక్లెట్లు సీజు. సో వాళ్ళకి మామూలుగా జైలు కాదు, వాళ్ళకి ఆ చాక్లెట్లన్నీ 8 కేజీలది కూడా మొత్తం టేస్ట్ చేపించి ఒక మంచి మత్తులో ఉంచాలి. అప్పుడు తెలుస్తుంది బాధ ఏందో. ఏసీబీ వలలలో అవినీతి చేపలు. నిర్మల్ జిల్లాలో ఖండం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఇక్కడ దొరికారంట మరి లంచం పట్టుకొని. 2 ఎమ్మెల్సీ
ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఒకటి బీసీ మరొకటి ఓసీకి ఇచ్చే ఛాన్స్ గవర్నర్ కోటాలో ఒకటి కోదండరాంకు మరొక సీటు జాఫర్ పేరు పరిశీలన సూర్యాపేట మున్సిపాలిటీ ముస్లిం వైస్ చైర్మన్ పై అవిశ్వాసానికి సిద్ధం సంక్రాంతికి మరో 5 ప్రత్యేక రైళ్లు ముస్లింల పట్ల మోదీ సర్కార్ ద్వేషం అసదుద్దీన్ సో మధ్యలో ఉన్న వ్యక్తులు ఇట్లా చేపట్టే మన సిస్టమ్ అనేది ఇట్లా వచ్చింది మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు ఐఏడి పేలి 3వ తరగతి బాలికకు గాయాలు మావోయిస్టుల శిబిరంలో 5 రోజులుగా చికిత్స టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండి మనోహర్ రావుపై శాఖాపరమైన విచారణ అంటే దానికి డిపార్ట్మెంట్ తరఫున 2 కాదు 3 పులులు సో విషపు ఆవును తిన్న మరో పులి ట్రాప్ కెమెరాలో వీడియోలు అండ్ ఇప్పటికే 2 పులుల మధ్య మూడోది కూడా మరణించిందా ఇతర పులుల కోసం అడవుల్లో జల్లెడ సో చూడండి ఎట్లా తయారైన ఆసిఫాబాద్ కాజ్నగర్ ఏరియా దేశంలో ఎవరు కేసీఆర్ లా కష్టపడ్డారు కాబట్టి 9 సంవత్సరాలు పరిపాలించారు చంద్రబాబుకు భారీగా ఊరట ఎందుకు మరి ఆయనకి ఎంత ఊరట ఐఐటి ఖరగ్పూర్ లో పీజీ ప్రోగ్రామ్ లో ఎంఎస్టి అండ్ ఎంబీఏకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది అండ్ ఐఐటి బి మొనాష్ పిహెచ్డికి సంబంధించిన రీసెర్చ్ థీమ్స్ అనేది ఇక్కడ స్కాలర్షిప్ ఇచ్చింది ఇండియాలో ఎదుగుతున్న ఆన్లైన్ లెర్నింగ్ భారత రాజ్యాంగం ముఖ్య చట్టాలు ఇది చదవండి దీనికి సంబంధించిన విషయం సో కమింగ్ టు ది సాక్షి న్యూస్ లో విశ్వామిత్ర భారత్ వినూత్న కోవిడ్ వ్యాక్సిన్ బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిస్టులు వినూత్న కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు షిండే వర్గమే అసలైన శివసేన అయోధ్యకు సోనియాకు దూరం చంద్రబాబు పనికిరాని వ్యక్తి పచ్చి మోసగాడు కేసినేని శ్రీనివాస్ నాని అంటారు సో కొత్త విద్యుత్ శాఖకు సంబంధించిన విషయం ఇచ్చారు అండ్ కొత్త టీఎస్పీఎస్సి అదే న్యూస్ సేమ్ న్యూస్ పక్కా ధరణి అధ్యయనం దానికి సంబంధించింది నిన్న నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఒక 5 సభ్యులను అయితే అపాయింట్ చేశారు కేసీఆర్ రక్తాన్ని చెమటను ధారపోశారు ఓటర్ల జాబితాపై టీడీపీది బోగస్ ప్రచారమే కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలతో సుస్పష్టం గత ఏడాది తొలగించిన ఓట్లు సో 21 లక్షల ఓట్ల 0.1% విషయంలో తప్పులు తెలంగాణ ఓటుండి ఏపీలో కూడా నమోదు చేస్తున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించండి సో తెలంగాణ 2 చోట్ల ఓటు వినియోగిస్తున్నారంట వాళ్ళ మీద కొంచెం ఫోకస్ చేయమని చెప్తున్నాడు సిఎసి పామాయిల్ సాగును ప్రోత్సహించాలి తుమ్మల పరువు నష్టం కేసులో మంచు లక్ష్మికి ఊరట కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఒకే 813 మంది కండక్టర్లను నియమించాలని నిర్ణయం జగిత్యాలలో రీజనల్ పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అరవింద్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి అయితే లేఖ రాశాడు సీఎం రేవంత్ కు కైట్ స్వీట్స్ ఫెస్టివల్ ఆహ్వానం పాలకులం కాదు సేవకులం అందుకే ప్రజల వద్దకు పాలన తీసుకొస్తున్నాం రాష్ట్ర మంత్రులు పొంగిరెడ్డి తుమ్మల వికారాబాద్ లోని నేవీ రాడార్ స్టేషన్ సీఎం పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ నాటిన మొక్కల వివరాలు ఆన్లైన్ లో పెట్టాలి అటవీ కార్యక్రమాలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి సో నాటే మొక్కలు కూడా పండ్ల పొలాలు అయితే మంచిదని చూస్తున్నాం ఎందుకంటే మిగతా జంతువులు కూడా వాటి మీద ఆధారపడి ఉంటాయి ఏరోస్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామం దృష్టి స్టార్ట్ లైనర్ యుఏఈ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు సర్పంచుల డిమాండ్లు పరిష్కరించాలి ప్రొఫెసర్ కోదండరాం సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో 2 టేబుల్ సమావేశం మానసిక వికలాంగురాలపై లైంగిక దాడి నేరస్తుడికి 20 ఏళ్ల జైలు శిక్ష వరంగల్ పోస్కో కోర్టు సంచలన తీర్పు మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాడే కులగణన సామాజిక న్యాయం పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 అంశాలదే ప్రధాన పాత్ర ప్రొఫెసర్ హర్గోపాల్ హెచ్సియు ప్రధాన గేటు వద్ద జగ్గారెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్టు రేవంత్ రెడ్డిని కలిసిన మన్నాడే ఢిల్లీ వెళ్లడంతో రాజకీయ ప్రాధాన్యం గంజాయి చాక్లెట్లు సో గంజాయి 8 కిలోల చాక్లెట్లు అయితే దొరికాయి ఆర్టికల్ 370 పైన ఏదైతే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ రద్దు ఉందో దాని మీద రివ్యూ పిటిషన్ వేశారు సో దానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది హైకోర్టు అసోసియేషన్ అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ వీళ్ళు కలిసి రివ్యూ పిటిషన్ అయితే వేశారు సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కి అయోధ్య ఆహ్వానం జమిలీ ఎన్నికలో కోవింద్ కమిటీకి 5,000 సూచనలు అయితే వచ్చాయి